తెలంగాణలో రెండో స్థానం ఎవరిది? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్దా? అందుకు సహకరించిన కాషాయ పార్టీదా? టీఆర్ఎస్ అధికారంలో ఉంది గనుక వచ్చేసారి కూడా ప్రభుత్వం తమదే అన్న ధీమాతో ఉంది. మరి సెకండ్ ప్లేస్లో ఉండే పార్టీ ఏది? కాంగ్రెస్ బీజేపీలో ఫైనల్స్కు చేరుకునేది ఎవరు? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయి. రెండేళ్ల ముందుగానే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. మాంచి ఊపు మీదున్న టీఆర్ఎస్ ప్రతిపక్షాలను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తూ రోజు రోజుకు తన పలుకుబడిని పెంచుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని టార్గెట్ చేసుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ బీజేపీలను లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ నేతలు తమ దాడిని కొనసాగిస్తున్నారు. వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి ఉచిత ఎరువుల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో కాంగ్రెస్ కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ధనిక రాష్ట్రం అని చెబుతున్నందున ఈ ఏడాది నుంచే ఉచిత ఎరువుల పథకాన్ని అమలు చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారు వచ్చే మే నుంచి ఎరువులు ఇస్తామని చెప్పి ఇప్పుడు ప్రకటిస్తున్నాడు. ఎలక్షన్స్ వస్తున్నాయరా అంటే అప్పుడు 4 ఏళ్లు గడిచిపోతాయి. తెలంగాణలో వీరి పుణ్యమాని వ్యవసాయం చాలా ఇబ్బందులు పోయింది. మద్దతు ధర, గిట్టుబాటు ధర లేక, కొనుగోలు లేక రైతుల పరిస్థితి దయనీయంగా ఉంటే ఇప్పుడు ప్రకటించడం నెక్స్ట్ ఇయర్ ఇస్తారట. ఇది పూర్తిగా ఒక ఎన్నికల స్టంట్ తప్పితే మరొకటి కాదు అని చెప్పి మేము మనం చేస్తున్నాం. ఎరువుల పథకాన్ని ఏడాది నుంచే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న టీపీసీసీ ఏడాది ముందే తమ ఎన్నికల ప్రణాళిక ప్రకటిస్తామని, వివాదం లేని నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా ఏడాది ముందే ప్రకటిస్తామని ఉత్తమ్ కుమార్ చెప్పారు. తాము అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు వృత్తి కూడా ఇస్తామని టీపీసీసీ హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. కాంగ్రెస్ కు దేశంలో ఎక్కడా ప్రజాదరణ లేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పట్ల ప్రజలకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా ఆదరణ లేదు. వాళ్ళ 10 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ప్రజలు విసిగిపోయారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓడిపోతున్నారు. తెలంగాణలో ఓడిపోయారు, ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయారు. కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు. కాబట్టి ఇవాళ ప్రజలు ఏదైతే ఈ రాజకీయ శూన్యత ఉన్నదో టీఆర్ఎస్ను ఢీకొనేదానికి, ఇవాళ ఎదుర్కొనేదానికి బీజేపీకి మాత్రమే ఆ బలం ఉంది, ఆ సాహసం ఉంది. దేశవ్యాప్తంగా కూడా మోడీ గాలి ఉంది. మోదీ నాయకత్వం కూడా తెలంగాణ సమగ్ర అభివృద్ధికి దోహదపడుతున్న భావన ప్రజల్లోకి ఉంది. కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, వారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగడానికి మేము ప్రయత్నం చేస్తాం. అసలు రాష్ట్రంలో తమకు ప్రత్యామ్నాయమే లేదంటున్నారు తెలంగాణ మంత్రి కేటీ రామారావు. పేదలు, రైతులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం అప్పుడే ఎన్నికలకు కాలు దువ్వుతోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం తమదే అన్న ధీమాతో ఉంది గులాబీ సేన. కాంగ్రెస్ నిరుద్యోగ వృత్తి హామీపై మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే కాంగ్రెస్లోని రాజకీయ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని సెటైర్లు వేశారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేము అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ వృత్తి ఇస్తాం అని చెప్పి అన్నాడు. నేను ఒకటే చెప్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నకు, అన్న మీరు పొరపాటున కూడా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మళ్ళా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఏమన్నా ఉంటే రాజకీయ నిరుద్యోగులుగా మారే మీకు, నీ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ నాయకులకు మళ్ళా నిరుద్యోగ వృత్తి ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వమే తీసుకుంటుంది తప్ప మీ వల్ల ఊదుగాలది పీరు లేవదని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా. సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న టీఆర్ఎస్ ఈసారి కూడా అధికారం తమదే అన్న ధీమా వ్యక్తం చేస్తోంది. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ, జనహిత సభలతో ప్రతిపక్షాలకు కునుకు లేకుండా చేస్తోంది గులాబీ దళం. పాజిటివ్ ఓట్తో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ ఎన్నికల హామీల ఉల్లంఘన గురించి ప్రజల్లో ప్రచారం చేస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచే విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ ఇదే అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకుని బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ తో ఫైనల్ పోటీలో తలపడేది కాంగ్రెస్, బీజేపీలో ఎవరన్న చర్చ ఇప్పుడు సాగుతోంది.